హలో స్టూడెంట్స్, ఎవరో స్టూడెంట్ రిసర్పిన్ స్ట్రక్చర్ అడిగారు. మా క్లాస్లో చెప్పేసినట్టున్నాను. ఇది ఇంతకుముందు ఆల్కలైడ్స్ అన్ని వీడియోస్ చేసేసాం అనుకున్నాను, కానీ అతను అడిగేసరికి రిసర్పిన్ కూడా చేయాలని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. స్ట్రక్చర్ ఆఫ్ రిసర్పిన్ చెప్తున్నాను, ఓకేనా? Coming to reserpine, reserpine is isolated from Rauwolfia serpentina. Rauwolfia serpentina అనే ప్లాంట్ నుంచి రిసర్పిన్ని న్యాచురల్ ప్రోడక్ట్గా డెరైవ్ చేస్తారు. రిసర్పిన్ స్ట్రక్చర్ని డెరైవ్ చేయడానికి వచ్చేసరికి ఫస్ట్ ఏ కాంపౌండ్కైనా మనం ఏం చేస్తాం, మాలిక్యులర్ ఫార్ములా కనుక్కుంటాం. కాబట్టి స్ట్రక్చర్ ఆఫ్ రిసర్పిన్ చెప్తున్నాం. ఇప్పుడు రిసర్పిన్ స్ట్రక్చర్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ రిసర్పిన్. మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ రిసర్పిన్ ఈస్ C33H40 N2O9. C33H40 N2O9. ఫ్రమ్ మాలిక్యులర్ ఫార్ములా మనకేం తెలిసింది, 2 నైట్రోజన్ ఐటమ్స్ ఉన్నాయని తెలిసింది. ఫస్ట్ ఈ నైట్రోజన్ ఐటమ్స్ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయో చూడడానికి నెక్స్ట్ ఏంటి అంటే, రిసర్పిన్ అనేది వీక్ బేస్ కాబట్టి 2 నైట్రోజన్ ఐటమ్స్ రింగ్లో ఉంటుంటాయి. అంటే ఫ్రీగా లేవు, ఫ్రీగా ఉంటే స్ట్రాంగ్ బేస్ అయి ఉండేది. ఈ 2 నైట్రోజన్ ఐటమ్స్ కూడా రింగ్లో ఉండుంటాయి అనేది ఐడెంటిఫై చేశారనమాట. ఫ్రీగా లేవు. ఆ రింగ్ స్ట్రక్చర్స్లో నైట్రోజన్స్ ఎలా ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి అని అంటే, రిసర్పిన్ నార్మల్గా OH గ్రూప్స్, హైడ్రాక్సీ గ్రూప్స్ ఉంటే మనకి ఎస్టైల్ డెరివేటివ్స్ వస్తాయి. కానీ ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఎస్టైల్ డెరివేటివ్స్ హైడ్రాక్సీ గ్రూప్స్ లేకపోయినా కూడా ఒక ఎస్టైల్ డెరివేటివ్ రావడం వల్ల ఈ 2 నైట్రోజన్ ఐటమ్స్లోనూ ఒక నైట్రోజన్ ఐటమ్ హైడ్రోజన్ని కలిగి ఉంది. అంటే ఇట్ ఈస్ సెకండరీ ఎమీన్గా ఉంది. అది సెకండరీ ఎమీను NH గ్రూప్ ఏదైనా దేనికైనా అటాచ్ అయి ఉందో తెలియదు. అది N మీద ఒక నైట్రోజన్ మీద హైడ్రోజన్ ఉంది అనేది ఎసిటైల్ ఫార్మేషన్ ద్వారా, ఎసిటైల్ డెరివేటివ్ ఫార్మేషన్ ద్వారా తెలిసింది. నెక్స్ట్ ఇంకొక నైట్రోజన్ ఎలా ఉంది అంటే, రిసర్పిన్ అనేది క్వాటర్నరీ అమ్మోనియం సాల్ట్స్ని ఇస్తుంది. రిసర్పిన్ క్వాటర్నరీ అమ్మోనియం సాల్ట్స్ని ఫామ్ చేస్తుంది. క్వాటర్నరీ అమ్మోనియం సాల్ట్స్ని ఫార్మేషన్ చేయడం ద్వారా సెకండ్ నైట్రోజన్ అనేది ఎలా ఉంది అని అన్నారు, టెరిషరీ ఎమీన్గా ఉంది అని ఐడెంటిఫై చేయడం జరిగింది. రిసర్పిన్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా C33H40 N2O9. దానిలో నైట్రోజన్స్ అనేవి ఫ్రీగా లేవు, ఎందుకంటే రిసర్పిన్కి వీక్ బేసిక్ క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి. ఆ రింగ్లో ఉండేటువంటి నైట్రోజన్స్లో ఒక నైట్రోజన్ ఏమో దాని మీద హైడ్రోజన్ని కలిగి ఉంది అని ఒక ఎసిటైల్ డెరివేటివ్ ఫార్మేషన్ ద్వారా తెలిసింది. రెండోది క్వాటర్నరీ సాల్ట్స్, అమ్మోనియం సాల్ట్స్ ఫార్మేషన్ ద్వారా సెకండ్ నైట్రోజన్ అనేది టెరిషరీ ఎమీన్గా ఉందని ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, రిసర్పిన్ 5 moles ఆఫ్ HIతో రియాక్ట్ అయ్యి 5 moles ఆఫ్ మిథైల్ ఐడైడ్ని ఫామ్ చేస్తుంది. అంటే ఈ రిసర్పిన్లో 5 మిథాక్సీ గ్రూప్స్ అనేవి ఉండి ఉంటాయి అని ఐడెంటిఫై చేయడం జరిగింది. రిసర్పిన్ హైడ్రోజన్ ఐడైడ్తో 5 మిథైల్ ఐడైడ్స్ ఫార్మేషన్ ద్వారా దీనిలో 5 మిథాక్సీ గ్రూప్స్ అనేవి ఉంటాయని ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్ రిసర్పిన్ని హైడ్రాలసిస్ చేసినప్పుడు, బేస్ ప్రెజెన్స్లో హైడ్రాలసిస్ చేసినప్పుడు రిసర్పిన్ నుంచి మనకి 3 ప్రోడక్ట్స్ వస్తాయి. అవి ఏంటి అంటే, ట్రైమిథాక్సీ బెంజోయిక్ యాసిడ్, ఇట్ ఈస్ బెంజోయిక్ యాసిడ్.
2 4 6 sorry 3 4 5 3 position 3 4 5 trimethoxy benzoic acid 3 4 5 trimethoxy benzoic acid methyl alcohol plus resorbic acid అనేవి ఫామ్ అయింది. ఈ రెసర్పిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ తెలియదు కాబట్టి మనము రెసర్పిన్ యొక్క స్ట్రక్చర్ కావాలి అంటే రెసర్పిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ని డిరైవ్ చేసుకుని దానికి ఈ మిథనాల్ను ఈ ట్రైమెథాక్సీ బెంజోయిక్ యాసిడ్ని కలిపితే మనకి రెసర్పిన్ యొక్క స్ట్రక్చర్ వస్తుంది అని. నెక్స్ట్ దేనికి వెళ్తాం, స్ట్రక్చర్ ఆఫ్ రెసర్పిక్ యాసిడ్. ఓకే, నెక్స్ట్ వచ్చి స్ట్రక్చర్ ఆఫ్ రెసర్పిక్ యాసిడ్. రెసర్పిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ని డిరైవ్ చేసుకుని దాని నుంచి మిథనాల్ CH3OH ట్రైమెథాక్సీ బెంజోయిక్ యాసిడ్ కలిపితే మనకి రెసర్పిన్ స్ట్రక్చర్ వస్తుంది. కాబట్టి రెసర్పిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అనేది చూడడానికి ఫస్ట్ దాని మాలిక్యులర్ ఫార్ములా చూసారు. మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ రెసర్పిక్ యాసిడ్ ఏమని తెలిసింది, C22H25N2O5 C22H25N2O5 రెసర్పిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్. దీన్ని జనరల్గా మీరు కాంపౌండ్ ఇచ్చి దాని యొక్క ఫంక్షనల్ గ్రూప్ ఐడెంటిఫై చేయమన్నారు అనుకోండి, ఫంక్షనల్ గ్రూప్ ఐడెంటిఫై చేయడానికి టెస్టులు చేస్తారు కదా, దానిలో ఆల్కహాల్ ఉందా, యాసిడ్ ఉందా, కార్బోనైల్ కాంపౌండ్ ఉందా అని టెస్ట్ చేస్తారు కదా. అలా జనరల్ ఫంక్షనల్ గ్రూప్ ఐడెంటిఫికేషన్స్ చేసినప్పుడు రెసర్పిక్ యాసిడ్లో ఏమని వచ్చింది మనకి, ఇది 6th పాయింట్, దాంట్లో ఏ రెసర్పిక్ యాసిడ్లో మనకి జనరల్ ఫంక్షనల్ గ్రూప్ అనాలిసిస్ ద్వారా ఏమని తెలిసిందంటే 2 మిథాక్సీ గ్రూప్స్ ఉన్నాయి, 2 మిథాక్సీ గ్రూప్స్ ఉన్నాయి, 1 కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ ఉంది, 2 ఏమో మిథాక్సీ గ్రూప్స్ ఉన్నాయి, 1 కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ ఉంది, 1 టెరిషియరీ ఎమీన్ ఉంది, 1 సెకండ్ NH బాండ్ ఉన్న నైట్రోజన్ ఉంది, 1 ఆల్కహాలిక్ గ్రూప్ ఉంది. టూ ఆల్కహాలిక్ గ్రూప్స్. మన టోటల్ 5 ఆక్సిజన్ ఐటమ్స్ కావాలి కదా, ఇక్కడ 2 ఆక్సిజన్స్, ఇక్కడ 2 ఆక్సిజన్స్, ఇక్కడ 1 ఆక్సిజన్. జనరల్ ఫంక్షనల్ గ్రూప్ అనాలిసిస్ ద్వారా మనకి తెలిసిన విషయం ఏంటి అంటే రెసర్పిక్ యాసిడ్లో 2 మిథాక్సీ గ్రూప్స్ ఉన్నాయి, ఒక యాసిడ్ గ్రూప్ ఉంది, ఒక టెరిషియరీ ఎమీన్ ఉంది, ఒక NH బాండ్ ఉంది, ఒక OH ఉంది అని ఈ ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవి ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, రెసర్పిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అని తెలుసుకోవడానికి ఏం చేశారు, రెసర్పిక్ యాసిడ్ని తీసుకుని KMnO4తో ఆక్సిడేషన్ చేశారు. ఫంక్షనల్ గ్రూప్స్ ఏంటో తెలిసినాయి కానీ బేసిక్స్ తెలియటం తెలియదు కదా, అందుకని రెసర్పిక్ యాసిడ్ని తీసుకుని KMnO4తో ఆక్సిడేషన్ చేస్తే మనకి 4-methoxy N-oxalate యాంథ్రానిక్ యాసిడ్ వచ్చింది. 4-methoxy N-oxalate అంటే N మీద ఆక్సాలిక్ యాసిడ్ గ్రూప్ ఉందన్నమాట. 4-methoxy N-oxalate యాంథ్రానిక్ యాసిడ్ వచ్చింది. 4-methoxy N-oxalate యాంథ్రానిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది.
కానీ క్లియర్గా స్ట్రక్చర్ ఏమీ తెలియట్లేదు. నెక్స్ట్ ఏం చేశారు, రెసల్ఫిక్ యాసిడ్ని బేస్ ప్రెజెన్స్లో KO నుంచి యాడ్ చేశారు. రెసల్ఫిక్ యాసిడ్ తీసుకుని KO నుంచి యాడ్ చేస్తే ఏం ఫామ్ అయిందంటే హైడ్రాక్సీ ఐసోథాలిక్ యాసిడ్ ఫామ్ అయింది. హైడ్రాక్సీ థాలిక్ యాసిడ్ అంటే COH పక్కన కదా, ఇక్కడ మనకి COHలు ఆల్టర్నేట్గా వస్తాయి. హైడ్రాక్సీ ఐసోథాలిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది. హైడ్రాక్సీ ఐసోథాలిక్ యాసిడ్. హైడ్రాక్సీ ఐసోథాలిక్ యాసిడ్ ఫార్మేషన్ జరిగింది. నెక్స్ట్ కానీ దీన్ని బట్టి కూడా మనకి స్ట్రక్చర్ ఏమీ తెలియట్లేదు. కానీ ఈ హైడ్రాక్సీ ఐసోథాలిక్ యాసిడ్ ద్వారా మనకు ఒక విషయం తెలిసింది ఏంటి అంటే హైడ్రాక్సీ గ్రూపు యాసిడ్ గ్రూపు ఆల్టర్నేట్ కార్బన్ యాటమ్స్ మీద ఉన్నాయి రెసల్ఫిక్ యాసిడ్లో. కాబట్టి ఇది గామా లాక్టోన్ ఫార్మేషన్ జరగడానికి ఛాన్స్ ఉంది. ఇలా లాక్టోన్ రింగ్ ఫార్మేషన్ జరగడానికి ఛాన్స్ ఉంది అని ఐడెంటిఫై చేశారు. కానీ స్ట్రక్చర్ అనేది ఏమి డెరివేషన్ అవ్వలేదు. నెక్స్ట్ ఏం చేశారంటే ఇంకా ఇలా ఏమీ తెలియట్లేదని రెసల్ఫిక్ యాసిడ్ని తీసుకుని రెసల్ఫిక్ యాసిడ్ని సెలీనియం డిహైడ్రోజనేషన్ చేశారు. రెసల్ఫిక్ యాసిడ్ని తీసుకుని సెలీనియం డిహైడ్రోజనేషన్ చేస్తే మనకి యోబిరైన్ అనేది ఫామ్ అయింది. ఏం ఫామ్ అయింది? యోబిరైన్. ఈ యోబిరైన్ యొక్క స్ట్రక్చర్ని బట్టి మనకి రెసల్ఫిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ని డిరైవ్ చేశారు. ఆ రెసల్ఫిక్ యాసిడ్ నుంచి రెసల్ఫిన్ని డిరైవ్ చేశారు. కాబట్టి మనం ఏంటి రెసల్ఫిన్ స్ట్రక్చర్ కోసం రెసల్ఫిక్ యాసిడ్ స్ట్రక్చర్ కోసం వచ్చాం. కానీ రెసల్ఫిక్ యాసిడ్ స్ట్రక్చర్ తెలియట్లేదు. దాని నుంచి వచ్చిన ఒక ప్రోడక్ట్ ఏంటి అంటే యోబిరైన్. ఇప్పుడు మనం యోబిరైన్ స్ట్రక్చర్ని డిరైవ్ చేస్తాం. స్ట్రక్చర్ ఆఫ్ రెసల్ఫిక్ యాసిడ్ అనేది 6th పాయింట్ కదా, దానిలో ABCD అయింది. ఈ వచ్చి స్ట్రక్చర్ ఆఫ్ యోబిరైన్. యోబిరైన్లో ఫస్ట్ ఏం చేసుకుంటాము, దాని మాలిక్యులర్ ఫార్ములా ఏంటి అంటే C19H16N2. యోబిరైన్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా C19H16N2. యోబిరైన్ అనేది KMnO4 ఆక్సిడేషన్ చేసినప్పుడు KMnO4 ఆక్సిడేషన్ చేసినప్పుడు థాలిక్ యాసిడ్ ఇస్తుంది. థాలిక్ యాసిడ్ని ఫామ్ చేసింది. థాలిక్ యాసిడ్ని ఫామ్ చేసింది. అదే యోబిరైన్ని క్రోమిక్ యాసిడ్తో ఆక్సిడేషన్ చేసినప్పుడు యోబిరైన్ని క్రోమిక్ యాసిడ్తో ఆక్సిడేషన్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది? ఆర్థోటోల్యూక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. టోలియన్ అంటే ఇది కదా, ఆర్థోటోల్యూక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఇదే యోబిరైన్ తీసుకుని జింక్ డస్ట్తో హీట్ చేసినప్పుడు యోబిరైన్ని జింక్ డస్ట్తో హీట్ చేసినప్పుడు మెటల్ ప్రెజెన్స్లో దాన్ని హీట్ చేసినప్పుడు డిస్టిలేషన్ చేసినప్పుడు ఏం ఫామ్ అయిందంటే 3-ethyl ఇండోల్ ఫామ్ అవుతుంది. ethyl 1 2 3 కదా, 3-ethyl ఇండోల్. 3-ethyl ఇండోల్ ఫామ్ అవుతుంది. ఇంకా దీంతో పాటు ఐసోక్వినోలిన్ ఫామ్ అవుతుంది. ఐసోక్వినోలిన్
ఇవి యొబిరైన్ యొక్క స్ట్రక్చర్ని డిరైవ్ చేయడానికి చేసినటువంటి రియాక్షన్స్. ఈ రియాక్షన్స్ ద్వారా మనకి దాని స్ట్రక్చర్ ఏంటి క్లారిటీ రాలేదు. ఏం చేసాం, యొబిరైన్ని అసలు ఎలా తయారు చేయొచ్చు, సింథసిస్ ఎలా చేసుకుంటారు అని దాని సింథసిస్ నుంచి దాని స్ట్రక్చర్ని డిరైవ్ చేశారు. పాయింట్ నుంచి చూస్తే రిసెప్టిన్ యొక్క స్ట్రక్చర్లో 1, 2, 3, 4, 5 వచ్చేసరికి స్ట్రక్చర్ ఆఫ్ రిసల్ఫిక్ యాసిడ్ వస్తుంది. రిసల్ఫిక్ యాసిడ్లో ABCDEకి వచ్చేసరికి స్ట్రక్చర్ ఆఫ్ యొబిరైన్ వస్తుంది. స్ట్రక్చర్ ఆఫ్ యొబిరైన్లో రోమన్ నెంబర్స్ వేసుకుంటున్నాం. 1, 2, 3, 4 అయినాయి. ఇది ఫిఫ్త్ది. ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే సింథసిస్ ఆఫ్ యొబిరైన్. యొబిరైన్ సింథసిస్ని బట్టి యొబిరైన్ స్ట్రక్చర్ అనేది డిరైవ్ చేయడం జరిగింది. యొబిరైన్ సింథసిస్కి ఏం తీసుకున్నారంటే ఇండోల్ ఇథైల్ ఎమీన్. ఇక్కడ మనకి ఇండోల్ ఫామ్ అయింది కదా, అందుకని ఇండోల్ ఇథైల్ ఎమీన్ని తీసుకున్నారు. ఇథైల్ ఇండోల్ ఫామ్ అయింది కదా ఇందాక, అందుకని ఇథైల్ ఎమీన్ ఇండోల్ ఇథైల్ ఎమీన్ని తీసుకున్నారు. దీనికి ఆర్థోమిథైల్ బెంజాయిల్ క్లోరైడ్ని యాడ్ చేశారు. CH2COCl. ఇది బెంజాయిల్ క్లోరైడ్, ఆర్థో పొజిషన్లో మిథైల్ గ్రూప్. ఆర్థో మిథైల్ బెంజాయిల్ క్లోరైడ్ని యాడ్ చేస్తే మనకి ఏం ఫామ్ అయింది, ఇది ఈ రింగ్ వరకు ఇలా వేయండి. CH2COCl ఉంది కదా, ఇక్కడ హెచ్ను ఇక్కడ Cl పోయిందనమాట. ఇక్కడ మనకి NHCOCH2 వచ్చింది. ఇలా దాని మనకి హైడ్రోజన్ డీహైడ్రోజనేషన్ ద్వారా ఈ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది ఇంటర్మీడియట్గా. ఈ ఫామ్ అయిన ఇంటర్మీడియట్ నుంచి నెక్స్ట్ మనకి డీహైడ్రేషన్ జరుగుతుంది. డీహైడ్రేషన్ ఎలా జరుగుతుందంటే చూడండి, ఇక్కడ నుంచి హెచ్ పోతుంది, ఈ హెచ్ పోతుంది, ఈ ఓ పోతుంది. సి దగ్గర ఓ పోయింది కాబట్టి 2 బాండ్స్ కావాలి కదా, ఒకటేమో ఇటు కనెక్ట్ అవుతుంది, ఒకటేమో ఇటు డబుల్ బాండ్ వస్తుంది. ఇక్కడ మనకి డీహైడ్రేషన్ జరుగుతుంది. H2O పోయి అక్కడ మనకి బోర్డు కనపడుతుంది లేదో చూస్తాం. ఓకే, H2O పోయి ఇది యాసిడ్గా వేసుకోండి. ఇది ఫస్ట్ రింగ్, నెక్స్ట్ ఇండోర్ రింగ్. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇది 6 మెంబర్డ్ రింగ్గా వస్తుంది, నైట్రోజన్ కంటైనింగ్ 6 మెంబర్డ్ రింగ్గా వస్తుంది. ఇక్కడ సి ఈ దీనికి లింక్ అనమాట. సిని ఇక్కడ నైట్రోజన్ పక్కన కార్బన్. ఇక్కడ సి దగ్గర ఉన్న ఓ పోయింది, ఇక్కడ హెచ్ పోయింది, ఇక్కడ హెచ్ పోయింది కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. ఆల్రెడీ దీని మీద ఇలా ఉంది కదా, ఇక్కడ ఏమవ్వాల, ఇక్కడ హెచ్ ఇక్కడ ఓ పోయింది వాటర్గా. ఇక్కడ 6 మెంబర్డ్ నైట్రోజన్ కంటైనింగ్ రింగ్ ఫామ్ అయింది. కనపడుతుందా? ఓకే, దీన్ని నెక్స్ట్ స్టెప్లో హీట్ చేస్తే, సింపుల్గా హీట్ చేస్తే డీహైడ్రోజనేషన్ జరుగుతుంది. 2 హైడ్రోజన్స్ పోతాయి. ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి, ఇక్కడ నుంచి. అంటే ఇది 6 మెంబర్డ్ నైట్రోజన్ రింగ్ చూడండి, అక్కడ 3 బై బాండ్స్ ఫామ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్ రావడానికి 2 హైడ్రోజన్స్ పోతాయి. దానికోసం మనం హీట్ చేసాము.
అప్పుడు మన యూబిరైన్ స్ట్రక్చర్ ఏమని వస్తుందంటే చూడండి, యూబిరైన్ స్ట్రక్చర్ ఇలా వస్తుంది. ఇది ఫస్ట్ 5 మెంబర్ రింగ్, 6 మెంబర్ రింగ్, తర్వాత 5 మెంబర్ హైడ్రోజన్, తర్వాత 6 మెంబర్ నైట్రోజన్ కంటైనింగ్ రింగ్, CH3. ఇది దీనిలో ఇక్కడ ఇట్ ఈస్ ది స్ట్రక్చర్ ఆఫ్ యూబిరైన్. యూబిరైన్ స్ట్రక్చర్ని ఈ విధంగా డెరైవ్ చేశారు. ఈ యూబిరైన్ని తీసుకుని వెనక్కి రిసర్పిక్ యాసిడ్ వేస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఆఫ్ యూబిరైన్ నుంచి మనకి రిసర్పిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా రాశారు. రిసర్పిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ రిసర్పిక్ యాసిడ్ ఫ్రమ్ యూబిరైన్. యూబిరైన్ స్ట్రక్చర్ నుంచి రిసర్పిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ని ఏ విధంగా రాశారంటే స్పెక్ట్రల్ ఐడెంటిఫికేషన్ ద్వారా దానిలో ఇక్కడ ఈ నైట్రోజన్కి CH2కి బాండ్ వేశారనమాట. అది ఇక్కడ బాండ్, ఇక్కడ కూడా ఈ రింగ్ను కూడా క్లోజ్ చేశారు. ఇది 6 మెంబర్ రింగ్ కింద ఉన్నది. ఇది రిసర్పిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్. రిసర్పిక్ యాసిడ్లో మనం ఫంక్షనల్ గ్రూప్స్ ఐడెంటిఫై చేసుకున్నాం కదా. ఏమేమి చేసుకున్నాం? కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూపు, మిథాక్సీ గ్రూప్స్ 2, మిథాక్సీ గ్రూప్స్, కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూపు, హైడ్రాక్సీ గ్రూపు ఆల్టర్నేట్గా, ఇటు OH, ఇటు COH. స్పెక్ట్రల్ స్టడీస్ ద్వారా రిసర్పిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ని యూబిరైన్ స్ట్రక్చర్ నుంచి, యూబిరైన్ స్ట్రక్చర్ మీద ఈ ఫంక్షనల్ గ్రూప్స్ పెట్టి రిసర్పిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. రిసర్పిక్ యాసిడ్తో పాటు మనకి ఎవరెవరు వచ్చారు? ఇందాక ఒక మిథైల్ ఆల్కహాల్, ఇంకా ఒక ట్రైమిథాక్సీ బెంజోయిక్ యాసిడ్ వచ్చాయి కదా. ఈ మూడు కలిపితే ఇది రిసర్పిక్ యాసిడ్. రిసర్పిక్ యాసిడ్ ఈ మూడు కలిపితే ట్రైమిథాక్సీ బెంజోయిక్ యాసిడ్, మిథైల్ ఆల్కహాల్, రిసర్పిక్ యాసిడ్, ఈ మూడు కలిపితే మనకి రిసర్పిన్ యొక్క స్ట్రక్చర్ వస్తుంది. రిసర్పిక్ యాసిడ్లో చూడండి, యాసిడ్ వైపు వచ్చి మనకి మిథైల్ ఆల్కహాల్ CH3OH వచ్చి CH3COOగా మారుతుంది. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ OH దగ్గరకేమో ట్రైమిథాక్సీ బెంజోయిక్ యాసిడ్ వచ్చి బెంజోయిక్ యాసిడ్ ఆల్కహాల్ OH గ్రూపు కలిపి ఎస్టర్గా ఫామ్ అవుతుంది. ఇది రిసర్పిన్ యొక్క స్ట్రక్చర్ అన్నమాట. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.